ఆ వెటకారం ఎందుకు? ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో. అన్న ఒక ఇదిగో మరి ఇప్పుడు అన్న ఒకసారి ఉండు. ఆ, నీకన్నా బాగా ఎటకారం ఎవడో చేయడు. అది అది నేను మాత్రం చేయలేదు కదా నేను. అందరికి ప్రపంచానికి తెలుసు. ఆ, తెలుసు, నేను అందరికి బాగా చేయలేదు కదా. తెలుసు. నీ విషయం ఎక్కడ చెప్పలేదు ఈ కదా. సొల్లి సోదంతా వద్దన్న. మనం డిబేట్ చేద్దాం. ఆ, డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి. డిబేట్ ఎప్పుడు చేద్దాం? రేపు మాట్లాడుకుందాం. అప్పుడు నీ టెక్స్ట్ సొల్లు, మాది సొల్లు అప్పుడు టెక్స్ట్ తెలుద్దాం. టెక్స్ట్ అన్న. మీరు వీడియోలో ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో. ఎంట్రీలో మీరు ఏం మాట్లాడన్నది నాకు అనవసరం. నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా? ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో. మీరు ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. మీరు ఏమంటారు ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా. ఇప్పుడే ఫ్లైట్ దిగాను అంటున్నావు కదా. ఇప్పుడే దిగా. ఒకసారి మొత్తం వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి. మీరు చేస్తారా నేను చేయనా? నువ్వు చేసి ఆల్రెడీ చేస్తాను కదా. మీతో నిర్ణయం. ఇప్పుడు ఆల్రెడీ జూమ్ కాల్ చేస్తాను. నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది? వినేసి ఏం చెప్పంటారు అన్న. వినేసి అప్పుడు ఫోన్ చేయి. అన్నయ్య ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో. ఖచ్చితంగా ఇంకో అన్న సరేనండి. మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు. మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా. అయినా నేను వింటాను. మీరు ఏమంటారు కదా. అందుకే నేను వింటాను. నేనేమంటానంటే పర్సెప్షన్, సిచ్యువేషనల్ థింకింగ్ లో, సైకాలజీ ఇవన్నీ వద్దన్న. పర్సెప్షన్, సిచ్యువేషనల్ థింకింగ్ లో నువ్వు 2018 వరకు నీ బాధ సూపర్ అన్న. నేను డైరెక్ట్ చెప్తున్నాను. చాలా బాగా చెప్పేవాడు. నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివే. కానీ 2018 తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. మారింది, పక్క మారిందన్న. మారింది బాధ. ఒకప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న వేరు, ఇప్పుడున్న రెడ్డి అన్న వేరు. అదే చూపిద్దు గాని చూపిస్తాను. నువ్వు నేను తెలుసుకుందాం. రేపు మీకు ఫోన్ చేస్తాను. రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం. ప్రజల పక్షంలో, పెద్దల పక్షంలో మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి. అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి. మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి. మీతో మనం డిస్కషన్ చేయాలి. ఎవరు మాట్లాడరు, మన ఇద్దరే మాట్లాడతాం. పోనీ మన ఇద్దరం మాట్లాడదాం. పక్కన పెట్టుకుంటే అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే. ఎవరినే పెట్టను. సరే, నా సైడ్ వచ్చిన వాళ్ళు నా సైడ్ వస్తారు. అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను రెఫరెన్స్లు అందిస్తావని. ఇప్పుడు అది కూడా చేయను. అందించే కదండి. అప్పుడు అది కూడా చేయను. ఇంకా డైరెక్ట్ అటాక్ లే మన ఇద్దరికి మధ్యలో. అలాగే డైరెక్ట్ అటాక్. అలాగే 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 లవ్ ఉంది. నాకు లవ్ ఉంది కాబట్టి అన్న గుర్తుపెట్టుకో. నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నిన్నే కాదు, ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు ఇలా జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం. మన ఫైట్ ఎప్పుడు ఒకటే. మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో, బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు. దాని వరకు మీరు నన్ను విమర్శించండి, నేను మిమ్మల్ని విమర్శిస్తాను. ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది. మొత్తం విన్న తర్వాత రేపు మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అన్న, అలాగే అలాగే. సేఫ్ జర్నీ. రేపు ఒకవేళ నేను రేపు సండే వర్షిప్ మన అంత అడావుడుకుంటాం కాబట్టి ఎల్లుండి కాదు, రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ ఉంది కదా. రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ జరుగుతుంది, నాదే సండే వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దని చెప్తాం. నాకు మండపేట ఉన్న తర్వాత. మండపేట వచ్చమంటారా? మండపేట వచ్చే 12 అవుతుంది. మరి వస్తాను. మనకి ఎలాగా సోమవారం పొద్దున కలువు. నేను సోమవారం చేస్తాను. సోమవారం పొద్దున మాట్లాడదాం. 10 అయ్యాక చెయ్యి. ఓకే అన్న, ఓకే, సరేనా? గుడ్ నైట్ అన్న. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎవరు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు అందులో? నెక్స్ట్ 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 మళ్ళీ నువ్వు వచ్చావే తమ్ముడు. శ్రీకాంత్. శ్రీకాంత్ వాయిస్ రావట్లేదు, మ్యూట్ తీయాలి. ఇప్పుడు వస్తుందేమో చూడండి. వస్తుంది తమ్ముడు, చెప్పు. ఎలా ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాగున్నా నాన్న, నువ్వు ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం, మాట్లాడడం జరిగింది. ఆరోగ్యకరమైన వాతావరణం. మరి ముఖ్యంగా మీ డెబిట్ ఫస్ట్ నుంచి నేను చూసుకుంటాను వచ్చాను. అవును.
అన్ని చూసుకుంటూ వచ్చావు, డిబేట్లు ఏంటి? నాతోనే ఉండేవాడు కదా. అదే మొత్తం అన్ని చూసుకుంటాను వచ్చానా. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడారు కదా డిబేట్ లోనే. ఇప్పుడు అలా కాదు, జేమ్స్ జేమ్స్ మాట్లాడిందేనా ఇంకేమైనా కొత్త చెప్తావా? కొత్త నేను కొత్తది మాట్లాడుతున్నాను బాబు. చెప్పు. జడ్జి గారు ఆయన వేరు, ఆయన వ్యసం వేరు, మన వ్యసం చెప్పు. ఇప్పుడు చర్చ వేదిక జరిగింది కదా. చర్చ వేదికలో ఇప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాలేదు. ఏ చర్చ వేదికలో? ఇప్పుడు జరిగిన చర్చ వేదిక. నిన్న చర్చ వేదికలో కూడా మీరు మాట్లాడారు కదా నాన్న. ఏం మాట్లాడారు? చాలా మాట్లాడారు. మీ పర్సనల్ మాట్లాడింది నాకు ఒకటి ఏమన్నా చెప్పగలరా? నేను రేపు పొద్దునే నీకు పెడతాను చూడు. నేను ఎక్కడ పర్సనల్ తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడారు కదా, ఎక్కడ ఒక తప్పు మాట్లాడావని నాకు పెట్టు, చూస్తాను. ఇప్పుడే పెట్టు. మీరు మాట్లాడిందా? దాంట్లో అన్నయ్య ఇది తప్పు మాట్లాడావు, అన్నయ్య ఇది తప్పు మాట్లాడావు నాకు పెట్టు. నువ్వు అన్నయ్య నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా పర్సనల్ మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టావు అన్నయ్య అని ఒక్కటి పెట్టు, కట్ చేసి పెట్టు. ఇంకా లైవ్ అలాగే ఉంటది. కట్ చేసి పెట్టేసి తమ్ముడు శ్రీకాంత్ కట్ చేసి పెట్టేసి వెంటనే నాకు ఫోన్ చేయి. ఇది అయిపోయిన తర్వాత కూడా నీతో మాట్లాడతా. నేను డైరెక్ట్ చెప్పేద్దాం అనుకున్నాను, మీరు కట్ చేసి పెట్టలేదు. కట్ చేసి పెట్టు, పర్లేదు. నీకు ఏది నచ్చలేదో అది పెట్టు. క్యాషిఫైకి వెళ్ళు, పాత ఫోన్ అమ్మే, క్యాష్ పొందే. డౌన్లోడ్ ద యాప్ నౌ. ముందుగా సంఘము క్షమించాలి, ఎందుకంటే ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. నిజానికి ఈ గలిబిలి వాతావరణం నాకు ఆదివారం వేదిక మీదకి తీసుకురావడం